ఇలా సింపుల్ శాంపుల్స్ కాదమ్మా, ఏదైనా టఫ్ టాస్క్ ఇవ్వు. అవునా? భయపడ్డాడు బచ్చా. మీరు తాగిన వాటర్ కూడా మీ గ్లాసులో పోయండి బాబాయ్. ఇది తూచు, ఇది తూచు, ఇది తూచు. తాగేసిన వాటర్ బయటికి ఎలా తీస్తారు? నేను తీసాగా. అంటే నువ్వు వాటర్ మింగలేదు, నోట్లోనే పెట్టుకున్నావు. మరి వాటర్ మింగుతానని మీతో చెప్పానా? నేను ముందే చెప్పాను కదా అఖిల్, వాడు నిన్ను ఎరికించేస్తాడు అని. అవునదినా, వీడికి ఇన్ని తెలివితేటలున్నాయని నాకు తెలీదు. మరి నేను గెలిచినట్టే కదా బాబాయ్. బాబాయ్ ఇప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్తావు కదా? చెప్పడం మర్చిపోయాను అఖిల్, వాడికేదో స్టేషనరీ కావాలంట, బయటికి తీసుకువెళ్ళి కొనివ్వు ప్లీజ్. మాకు పోటీ జరిగింది అందుకే కదా మమ్మీ. ఓ, బాబాయ్ మమ్మల్ని తప్పకుండా తీసుకెళ్ళాలి. పద బాబాయ్ వెళ్దాం. రోజు ఇలా పోటీ పెట్టుకుని బాబాయ్తో బయటికి వెళ్ళాలి. మీరు మామూలు కిడ్స్ కాదే, వండర్ కిడ్స్. పదండి వెళ్దాం. బాయ్ వదినా. అఖిల్ జాగ్రత్త. జరిగిన తప్పు గురించి బావగారితో మాట్లాడి తన భయాన్ని పోగొట్టి మళ్ళీ తను టేకప్ చేసేలా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడే బావగారితో మాట్లాడతాను. బావగారు, ఏంటమ్మా? నిన్న జరిగిన దానికి నా మీద మీకు కోపం వచ్చిందా? అదేం లేదమ్మా. ఇదేంటే భాస్కర్తో మాట్లాడుతోంది? బావకు ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తుందేమో ఆంటీ. అయితే ఈ విషయం మీ అత్తయ్యతో చెప్పాల్సిందే. పద పద పద. నిన్న జరిగింది బాధాకరమైన విషయమే. ఆయన మిమ్మల్ని అలా అనుండాల్సింది కాదు. ఆయన తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను బావగారు. జరిగింది తప్పు అని నేను అనుకోవట్లేదు బావగారు. ఒక సమస్యలా చూడాలనుకుంటున్నాను. కొన్ని సమస్యలు మౌనంగా ఉంటే పరిష్కారం అవుతాయి, మరికొన్ని సమస్యలు మాట్లాడుకుంటే
పరిష్కారం అవుతాయి. మీతో కొంచెం మాట్లాడాలి బావగారు. వదినా 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 ఆ వసు ఏం చేస్తోందో తెలుసా? మళ్ళీ ఏం చేస్తోంది? మన భాస్కర్ని అవమానించడానికి వాడితో ఏదో అంటోంది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా దానికి? హ, నువ్వొచ్చి వసుకి బుద్ధొచ్చేలా చెయ్యాలొదినా. త్వరగా రండి ఆంటీ. అసలు నిన్న ఈవెంట్లో ఏం జరిగింది బావగారు? జరిగిపోయింది ఏదో జరిగిపోయిందమ్మా, వదిలే. జరిగిన తప్పు గురించి చెప్పడం బావగారికి ఇష్టం లేదనుకుంటా. సరే బావగారు, త్వరలో ఒక వెడ్డింగ్ ఈవెంట్ చేయాలని ఆయన నాతో చెప్పారు. దానికి సంబంధించిన డిజైన్ కూడా ఇచ్చారు. కానీ అందులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటిని మీతో షేర్ చేసుకుంటాను. డిజైన్లో పెళ్లి వేదికని లిల్లీ ఫ్లవర్స్తో డెకరేట్ చేయాలని ఉంది. లిల్లీ ఫ్లవర్స్ దొరకకపోతే రోజెస్తో అడ్జస్ట్ చేయొచ్చా? ఒక 5-6 పెడితే సరిపోతుందా బావగారు? ఇవన్నీ నేను ఈవెంట్లో ఉండి సరిగ్గా పట్టించుకోపోవడం వల్లే జరిగిన తప్పులు కదా. అన్నీ ఆయనిచ్చిన డిజైన్లో ఉన్నట్టే చేయాలా బావగారు? మనం కాస్త ఫ్రీడమ్ తీసుకోకూడదా? తప్పైతే చెప్పండి, ఆయనిచ్చిన డిజైన్ని ఫాలో అయిపోతాను. నా వల్ల ఎంత తప్పు జరిగిందో చెప్పగానే చెప్తున్నావా అమ్మా? ఆయన అంటారు, ఈవెంట్ వాళ్ళది కాబట్టి అంతా వాళ్ళిష్ట ప్రకారమే జరగాలి, మనం వాళ్ళు అడిగింది అరేంజ్ చెయ్యాలి అని. అన్నిసార్లు అది సాధ్యం కాదు కదా బావగారు. అన్నిసార్లు సాధ్యం చేసింది కాబట్టే మన సంస్థకి, ఈవెంట్స్కి అంత పేరొచ్చిందని ఆయన అంటారు. అది నిజమేనా? నిజమే వసు, ఆ పేరుని నేనే చెడగొట్టాను. టీంని నమ్మొద్దు, వాళ్లపై ఒక కన్నేసి ఉంచు అన్నారు. నిన్న మీతో కూడా అన్నారు కదా. మన కింద పనిచేసే వాళ్ళని మనం నమ్మకపోతే ఎలా బావగారు? టీంని నమ్మొద్దని అభి ఉద్దేశం కాదమ్మా. మనల్ని నమ్మిన వాళ్ళని నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని అభి చెప్పాడు. ఏంటో బావగారు, అంతా అయోమయంగా ఉంది. ఇప్పుడు నాకంతా అర్థమవుతుందమ్మా. మీరైతే ఎలా చేస్తారో చెప్పండి. ఎలా చేయకూడదో చెప్పావు. పోనీ నేనెలా చేయాలనుకుంటున్నానో చెప్పమంటారా? వసు!
నువ్వు ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో ఏం చెప్తున్నావు? అది అత్తయ్య. భాస్కర్కే చెప్పే అంత పెద్దదానివయ్యావా నువ్వు? అసలు వాడికి చెప్పడానికి నీకేం అర్హత ఉంది? తను తప్పుగా ఏం చెప్పట్లేదమ్మా. నీ మంచితనానికి ఏదీ తప్పుగా అనిపించదు భాస్కర్. దాన్ని చేతగంతనంగా తీసుకుని ఈ వసు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. లేదత్తయ్య, నేను మాట్లాడుకో. తోటి కోడళ్ళు ఎలా ఉంటున్నారు? నువ్వెలా ఉంటున్నావు? పావని నీకంటే ముందొచ్చింది. నీకంటే తనకి ఎక్కువ తెలుసు. హారికకి నీకంటే ఎక్కువ డబ్బు, చదువు, అంతస్తు ఉన్నాయి. పెద్దదాన్నని పావని నీ మీద పెత్తనం చెలాయించిందా? డబ్బుందనే అహంకారం హారిక నీ మీద ప్రదర్శించిందా? వాళ్ళకి లేని అర్హతలు నీకేమున్నాయి? వసుని మనకమ్మా. తనేం మనతో తప్పుగా మాట్లాడట్లేదు. నీ పోస్ట్ తను తీసుకోవడం తప్పే. అయినా నువ్వు ఆలోచించాల్సింది వసు గురించి కాదు, పావని గురించి. నిన్నటి నుంచి తను ఎంత కుమిలిపోతోందో నీకు తెలుస్తోందా? నిన్న జరిగిన అవమానం నీకు కాదు, తనకి. కట్టుకున్నవాడు అందరి ముందు మాటలు పడుతుంటే ఆ బాధని మౌనంగా భరించాల్సి రావటం ఎంత నరకమో సాటి ఆడదానిగా నాకు తెలుసు. అదే ఆడజన్మెత్తిన నువ్వు పావనిని అర్థం చేసుకోలేకపోయా. తను నిన్ను తోడబుట్టిన చెల్లెల్లా ఆదరించింది. నువ్వు చేసిన తప్పుల్ని సరిచేసుకుంటూ వచ్చింది. అందుకు నువ్వు కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి తన గౌరవాన్నే అవమానిస్తావా? ఇదేనా నువ్వు తనకిచ్చే బహుమతి? లేదత్తయ్య, నాకు అలాంటి ఉద్దేశం లేదు. అక్క, నిన్న నేను అలా ఎందుకన్నానంటే, నువ్వు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు వసు. మేమేంటో మాకు తెలిసొచ్చింది. అపార్థం చేసుకోకక్క. ఒక్కసారి నేను చెప్పేది విను. ఎన్నిసార్లు చెప్పినా అర్థాలు మారవు. నువ్వు చెయ్యాలనుకున్నది చేసేసేయ్. మళ్ళీ ఆయన్ని మాత్రం బాధ పెట్టకు. నీ నుంచి నేను కోరుకునేది ఇదే. విన్నావుగా పావని ఏమందో? వాళ్ళెంత బాధపడుంటే ఆ మాట అనుంటుంది. ఇంకెప్పుడు ఇలా జోక్యం చేసుకోకో. నీ వల్ల అందరూ బాధపడేలా చేయకు. అది కాదత్తయ్య,
అసలు నీకు కాదు, అభికి చెప్పాలి. రాగానే నాతో చెప్పు. బస్సు ఒక్కకు కడుపు నిండా గడ్డి పెట్టించావండి. నువ్వు సూపర్. ఇప్పుడేం చూసావే, ఇలాగే దాన్ని ఒంటరిదాన్ని చేసి అభి కూడా అసహించుకునేలా చేసి ఇంట్లోంచి గెంటించేయాలి. అప్పుడే ఈ సుమంగళి సూపర్ అవుతుంది. ఛా, వసు ఇలా చేస్తుందని నేనస్సలు ఊహించలేదండి. కల్లా కపటం తెలియని, కల్మషం లేని మనిషి అనుకున్నాను. తనలో ఇంత కుళ్ళు ఉందని, ఇంత కుట్ర చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. తొందరపడకు పావని, ఆవేశంలో నోరు జారకు, నిదానంగా ఆలోచించు. ఇంకా ఏంటండి ఆలోచించేది? తను కుట్ర చేసిందని క్లియర్గా తెలిసిపోతోంది కదా. తనకి నేను ఎంత సహాయం చేసుంటాను, ఎన్నిసార్లు తనకి సపోర్ట్గా ఉండుంటాను. అదంతా మర్చిపోయి ఇప్పుడు ఛా, చాలా అసహ్యంగా ఉందండి. లేదు పావని, వసు విషయంలో మరోలా ఆలోచించడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఈ మంచితనం వల్లేనండి మీరు నేను అందరికీ లోకువయ్యాం. తనకు ఎంత ధైర్యం లేకపోతే మిమ్మల్ని కూర్చోబెట్టి తప్పప్పుల గురించి మాట్లాడుతుందా? మీకంటే తనకెక్కువ తెలుసా ఏంటి? ఎవరు ఎంత తెలుసు పక్కన పెట్టు పావని. నేనైతే తప్పు చేశానని నాకు తెలుసు, కానీ ఆ తప్పు ఎలా జరిగిందో తెలియడం లేదు. అందుకే అభి నాపై అరిచాడు. తప్పులు చేయకుండా ఎవరూ ఉండరండి. అంత మాత్రాన అందరి ముందు మీపై అరిచేస్తాడా? పక్కకు పిలిచి పర్సనల్గా మాట్లాడొచ్చు కదా. తప్పేంటో చెప్పి సరిదిద్దుకోమనొచ్చు కదా. అభి గురించి తెలిసి నువ్విలా మాట్లాడడం ఏం బాలేదు పావని. అభి నీకు మరిదే కాదు, తమ్ముడు. కానీ అభిని ఆ వసు మార్చేసింది కదండి. అందరి ముందు మీపై అరిచేలా చేసింది కదా. అత్తయ్య చెప్పింది నువ్వు నమ్మకు. ఆవిడ చెప్పారని కాదండి, పరిస్థితి చూస్తే అలాగే ఉంది. తెలుసో తెలియకో మీ వల్ల తప్పు జరిగి ఉండొచ్చు. మళ్ళీ ఆ తప్పు చెయ్యొద్దని అభి చెప్పాలి కానీ ఈవెంట్ నుంచి తీసేయడమేంటి? ఆ ఈవెంట్ పనులు తను చేస్తానని వసు చెప్పడమేంటి? అందుకు అభి అంగీకరించడమేంటి? ఇదంతా చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టు అనిపించట్లేదా మీకు? అభి అలాంటి వాడు కాదు పావని. వసుని కూడా మనం అనుమానించలేము. వసుని నా సొంత చెల్లెల్లా అభిమానించానండి. వసు కోసం అత్తయ్యతో మాటలు కూడా పడ్డాను. వసు ఇలా చేసిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. కానీ జరిగిందంతా కళ్ళారా చూస్తుంటే నమ్మాలనిపిస్తోంది. తొందరపడి నువ్వు ఒక నిర్ణయానికి రావద్దు పావని. నాకు అభి ఎంతో, నీకు వసు అంతే. నేనే తొందరపడుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదండి. నేనేం ఆవేశంలో అనట్లేదు, ఆలోచించే మాట్లాడుతున్నాను. ఇంకొంచెం ఆలోచించు పావని. ఇంకాస్త ఓపిగ్గా ఉండు. నాకంటే నువ్వే తెలివైన దానివి. నాకంటే బాగా ఆలోచిస్తావు. మంచేదో చెడేదో నువ్వే నాకు చెప్తూ ఉంటావు కదా. అందరికీ మంచి జరగాలంటావు. తెలిసో తెలియకో హారిక చేసే చిన్న పెద్ద తప్పులు కూడా క్షమించావు. అలాంటి నీకు కోపం వస్తుందంటే నువ్వెంత హర్ట్ అయి ఉంటావో
నేను అర్థం చేసుకోగలను.